క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, ఈ ఆదివార దినమందు దేవుని కృప చొప్పున సాయం వేళలో దేవుని సన్నిధిలో సమకూడగలిగిన. అంతేకాదు బయట వాతావరణ అననుకూల పరిస్థితులు ఉన్నాయి. వర్షము మరి ఒంగోలులోనే కాదు అన్ని ప్రాంతాల్లో పడుచూ ఉన్నాయి. అయినప్పటికీ మరి ఈ స్థలంలో ఆలయంలో కూడడం, అంతేకాదు మరి ఆలయంలో ప్రసంగించుటకు ఆన్లైన్లో కూడా దానిని అందించడానికి దేవుడు సహాయం చేశాడు. దేవుడు తనదైనటువంటి పద్ధతిలో మనలందరినీ దర్శించుచున్నాడు. దానిని బట్టి దేవునికి వందనస్తులు అయి ఉన్నాం. ఆలయంలో సమకూడిన మీకును వందనములు తెలియజేయచ్చు ఉన్నాం. ఈ సమయంలో వాక్య సందేశం కొరకు మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తూ మనం చదువుకున్నటువంటి రీతిగా నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలు మనము చదువుకున్నాం. నిర్గమకాండము 2వ అధ్యాయము 1 నుండి 10 వచనాలను మనము చదువుకున్నాం. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలించినప్పుడు ఇక్కడ మోషే యొక్క బాల్య దశలో దేవుని కాపుదల గురించిన విషయములు వివరింపబడతాయి. మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. అది మనకు తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే ఆయన అప్పటికే 40 సంవత్సరములు తన యొక్క మామ మందలను మేపుచూ ఉన్నప్పుడు దేవుడు ఆయనను పిలిచాడు. ఒక పొద యొద్ద ఆ పిలుపు వచ్చినది. అక్కడి నుండి మరి ఫరో యొద్దకు వెళ్ళటమే కాదు, కానీ వారిని ఐగుప్తు నుండి బయటికి తోడుకొని వచ్చి 40 సంవత్సరములు అరణ్య ప్రయాణము చేసి, డిజర్ట్ వాండరింగ్స్ ఆర్ విల్డర్నెస్ వాండరింగ్స్ అంటాం. మరి వారు సంచారం చేసి ఇశ్రాయేలీలను యోర్దాను అవతలకి చేర్చడం మనం చూస్తూ ఉన్నాం. యోర్దాను అవతలకి చేర్చి ఉన్నాడు. ఇక అక్కడి నుంచి యోర్దాను దాటుటకు మరి వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి దేవుడు యెహోషువకు అప్పగించాడు ఆ పని. ఇంత గొప్ప బాధ్యత మోషే మీద ఉన్నది కాబట్టి మోషే జననము నుండి కూడా దేవుడు ఒక ప్రత్యేకమైన శ్రద్ధను మోషే పట్ల ఇచ్చుచూ ఉన్నాడు. దేవుని శ్రద్ధ వలన, కాపుదల వలన ఈ సందర్భంలో మనం చూస్తున్నాం. మోషే ఆయన ఇలాంటి మేళ్లను సంపాదించుకున్నట్లు, కాపుదల భద్రతను సంపాదించుకున్నట్లు మనము గమనిస్తూ ఉన్నాం. ఈ విషయాలను మనము చూసినట్లయితే మోషే జనన సమయంలో మరి బానిసలుగా ఉంటున్నటువంటి, బానిసత్వంలో ఉంటున్నటువంటి ఇశ్రాయేలీలు వారి యొక్క బలగం పెరిగిపోతూ ఉన్నది. అంటే వారి చేత సేవలు దాసులుగా చేయించుకున్న ఫరోలు ఉన్నారు. ఒక ఫరోకు వచ్చేసరికి ఒక రకమైన వ్యసనం వచ్చేసి వీరిని కట్టడి చేయాలని మగపిల్లలను పుట్టుకలోనే వారిని సంహరించాల్సినదిగా మంత్రసానులకు కూడా ఆదేశం అయినది. అంటే మగపిల్లలు ఈ ఇశ్రాయేలీయుల వంశంలో పుట్టినట్లయితే వారిని చంపివేయవలసి ఉంటూ ఉన్నది. మంత్రసానులకే ఆ బాధ్యతను ఇచ్చాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక బిడ్డ భద్రత నొంది దేవుని పని కొరకు మరి సిద్ధపడవలసిన అవకాశం వచ్చినది, అవసరత వచ్చినది. కావున ఈ విషయాలు మనం చూసినట్లయితే మోషే పసితనము, బాల్యము మనం ఒకసారి చూసినట్లయితే మోషే తల్లిదండ్రుల
గురించి మనం చూస్తాం. వీరు లేవీయులు అని మనకు తెలుసు. సంఖ్యాకాండము 26వ అధ్యాయం చూద్దాం. సంఖ్యాకాండము 26వ అధ్యాయము 59వ వచనాన్ని మనం చూద్దాం. కహాతు అమ్రామును కనెను. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవి కుమార్తె. ఐగుప్తుల ఆమె లేవీకి పుట్టెను. ఆమె అమ్రాము వలన, అంటే ఇక్కడ తల్లి యోకెబెదు మరియు తండ్రి అమ్రాము, వారి కుటుంబంలో మనం చూసినట్లయితే పుట్టిన వారి లెక్కను సంఖ్యాకాండంలో రాస్తాడు. ఆమె అమ్రాము వలన అహరోనును మోషేను ఇద్దరిని మగ సంతానాన్ని ఆమె కన్నది. ఇక ఆడ సంతానము మిర్యామును కనెను. ఈ మిర్యాము కుటుంబంలో పెద్దది. బహుశా వారు వివాహం కాగానే మనము గమనించవచ్చు మిర్యాము జనించినట్లు. ఆ తర్వాత అహరోను తర్వాత చివరివాడు మోషే. ఈ లెక్కలో సంఖ్యాకాండము లెక్కలో మనం చూసినట్లయితే పెద్ద ఆమె మిర్యాము, 2 అహరోను, 3 మోషే. ఇక్కడ అహరోను పెద్దవాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఇక్కడ నిర్గమకాండంలో 4వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం. 4వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఇక్కడ అంటాడు, మరి దేవుడే అంటాడు, 14వ వచనం, ఆయన మోషే మీద కోపపడి లేవీయుడగు నీ అన్నయైన అహరోను, అంటే అన్నయైన అహరోనును ప్రస్తావించినట్లు మనం చూస్తూ ఉన్నాం. అన్నయైనటువంటి అహరోను. ఈ స్థలాన్ని మనం గమనించినప్పుడు అన్న అహరోను, తమ్ముడు మోషే. వారి మధ్య ఉన్నటువంటి వయస్సులో తేడా కూడా చూడవచ్చు. 7వ అధ్యాయము 7వ వచనం నిర్గమకాండము మనం చూసినట్లయితే వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషేకు 80 ఏండ్లు, అహరోనుకు 83 ఏండ్లు. అంటే 3 years డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ఆరోన్ అండ్ మోజెస్. అహరోనుకు మోషేకు 3 సంవత్సరముల వ్యత్యాసం ఉన్నది. మొదటిగా మిరియాము, ఆమె పెద్ద ఆమె. మోషే పుట్టేటప్పటికే టీనేజర్, ఒక విధంగా చెప్పాలంటే 14 ఏళ్ళు 15 ఏళ్ళు ఉండి ఉంటాయి మిరియాముకు. కానీ తర్వాత కొంతకాలానికి అహరోను జన్మిస్తే అహరోను తర్వాత 3 ఏళ్లకు మోషే జన్మించాడు. ఇది కుటుంబంలో వారి యొక్క సీక్వెన్స్. పెద్దామ మిరియాము, తర్వాత అహరోను, తర్వాత మోషే. ఈ సీక్వెన్స్ వారి సోదర సోదరి మణుల మధ్య ఉంటూ ఉండగా, మరి ఈ జనన సమయంలో వర్ణించబడిన విషయాల్ని మనం చూద్దాం. మోషేను వర్ణించబడి విషయాలు చూస్తే 1వ వచనములో 2వ వచనం నుండి చూడవచ్చు మనం. ఆ స్త్రీ గర్భవతి అయి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వారిని దాచెను. ఇక్కడ మోషే బాల్యములోనే సుందరుడు, బ్యూటీ. వాట్ కైండ్ ఆఫ్ బ్యూటీ అని మనం ప్రశ్న వేయవచ్చు. యూదులు సహజంగానే సుందరులే, యూదులు రేషియల్ దీనిలో చూస్తే. కానీ ఇంకా ఇశ్రాయేలీయుల జాతి
ఐగుప్తులో వృద్ధి నొందకు మునుపు విషయం, వృద్ధి నొందుచున్న సమయంలో విషయం తెలియజేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలీలు సుందరులే అనవచ్చును. కానీ మోషే సుందరుడై ఉన్నట్లు మనము ఇక్కడ చూస్తూ ఉన్నాం. సుందరుడు అంటే ఒకటి హిజ్ ఫిజికల్ అపియరెన్స్. మోషేని చూస్తే ముగ్ధుడయ్యేటువంటి పరిస్థితి. ఎవరైనా కొందరు చూస్తే కొందరి ముఖం ఏదైనా భోజనం పెట్టబుద్ధి అవుద్దంట, కొందరి ముఖం చూస్తే మొట్టబుద్ధి అవుద్దంట. అంటే కొన్ని ముఖాలు ఆకర్షణీయంగా ఉంటాయి, ప్లీజింగ్గా ఉంటాయి. ఈ ప్లీజింగ్గా ఉండేటువంటి ముఖాలను మరి మోషే ముఖం కూడా ప్లీజింగ్, ఈజ్ ఫిజికల్ బ్యూటీ. మోషే గురించి ఇతర సందర్భాలలో మనము చూసినట్లయితే అపోస్తుల కార్యంలో స్టెఫను మాట్లాడతాడు. 7వ అధ్యాయము 20వ వచనాన్ని చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 7వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. ఈ భాగంలో మనము గమనించినప్పుడు, ఆ కాలమందు మోషే పుట్టెను, అతడు దివ్య సుందరుడై. సుందరుడు, దివ్య సుందరుడు అంటే దివ్యము, దైవ సంబంధమైనటువంటి వాడు. అంటే ఇన్ డివైన్ పర్స్పెక్టివ్, దేవుని దృష్టిలో సుందరుడు. మనుషుల దృష్టిలో సుందరుడు, అది వేరే సంగతి. స్టెఫన్ అంటాడు దివ్య సుందరుడు. మోషేను దివ్య సుందరుడు అంటే దేవుని దృష్టిలో మరి దైవ సంబంధమైన బ్యూటీనెస్. ఇది చెప్పబడినటువంటి మాట. ఇంకా కొంచెం హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం అంటే మరి రచయిత పౌలని చెప్పబడుతున్నప్పటికీ డెస్టినేషను హెబ్రీలకు, అంటే సెలెక్టెడ్ గ్రూపు అయినటువంటి హీబ్రూస్, అందరికీ కాదు. ఈ 11వ అధ్యాయములో మనం చూసినట్లయితే 23వ వచనం 11:23 మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి, తల్లిదండ్రులకు సుందరుడుగా కనపడుతున్నాడు. తల్లిదండ్రులకు సుందరుడుగా కనపడడం ఇది ప్రత్యేకం. సహజంగా అంటారు కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అని. కాకిని అడిగితే ఓకే నా బిడ్డ సౌందరవతి అని చెప్తాం. ఇక్కడ తల్లిదండ్రులకు సహజంగానే సుందరుడుగా కనపడ్డాడు. తల్లిదండ్రుల దృష్టిలో మనం చూసినప్పుడు ఆ శిశువు సుందరుడు. మరి సమాజపక్షంగా మోషేను బాల్యంలో చూసినప్పుడు ఆయన సుందరుడు, ఫిజికల్ అపియరెన్స్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ద సొసైటీ. మూడోది దివ్య సుందరుడు, దేవుని పక్షంగా కూడా ఆయన సుందరుడు. కాబట్టి మోషే బాల్యంలో చాలా కీలకమైన విషయాలు ఉన్నాయి. ఆయన హెబ్రీలు కుటుంబంలో పుట్టినప్పటికీ ఈ విషయాలు బైబిల్లో 3 చోట్ల 3 కనపడుతూ ఉన్నాయి. ఒకటి ఫిజికల్ బ్యూటీ, ఒరిజినల్లీ ఈజ్ బ్యూటీ పర్సన్, బ్యూటిఫుల్ పర్సన్. 2 దైవ సంబంధముగా కూడా ఆయన సుందరుడు. 3 తల్లిదండ్రుల పక్షముగా కూడా సుందరుడు. మరి అహరోను ఎట్లా కనపడ్డాడు, మిరియాం ఎట్లా పడిందో బైబిల్లో వ్రాయబడలేదు. వాళ్ళ అన్న గురించి సుందరుడు కాదు వ్రాయబడలేదు. మిరియామును గురించి కూడా, అక్క గురించి కూడా ఒక మోషే ఇన్ పర్టిక్యులర్
మోషే సుందరుడు, దివ్య సుందరుడు, దేవుని దృష్టిలో సుందరుడు, మరి తల్లిదండ్రుల దృష్టిలో సుందరుడు, అంతేకాదు లోకము దృష్టిలో కూడా సుందరుడు. ఇది చెప్పబడినటువంటి మాట. ఇలాంటి వాడు మరి దేవుని యొక్క దీనిలో ఉన్నటువంటి వాడుగా మనము చూస్తూ ఉన్నాం. ఇక మనం చూసినట్లయితే ఈయనను గురించి చెప్పబడినటువంటి మాటలు ఈ స్థలంలో కనపడతాయి. 3 సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వానిని దాచెను. వీరున్నటువంటి ప్రాంతంలో మరి పొరుగువారు ఐగుప్తీలు ఉండవచ్చు. ద లోకల్స్ మధ్యలో ఉంటున్నారు వీరు లోకల్స్ మధ్య ఒకే కమ్యూనిటీ అయితే ఇబ్బంది లేదు, తేలిగ్గా దాచవచ్చు. ఒకే కమ్యూనిటీ కాదు, పొరుగువారు ఐగుప్తులు అయి ఉండవచ్చు. ఐగుప్తీయుల దృష్టిలో నుండి పిల్లవాడిని కాపాడడం చాలా కష్టమైనటువంటిది. 3 నెలలు అంటే పెద్ద ఏజ్ ఏం కాదు. 3 నెలలు దాచారు. 3 నెలలు మరి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ ఈ గోషేను ప్రాంతంలో వీరు ఉన్నారు కాబట్టి వాని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటి అంటే, ఆమె 3వ వచనంలో వానిని దాచలేక, 3 నెలల పిల్లోడిని దాచిపెట్టలేకపోవడం ఏంటి? ఇది ప్రత్యేకమైనటువంటి విషయం. ఒకవేళ హైపర్ యాక్టివ్ అయి ఉండవచ్చు. కొంతమంది పిల్లలు పుట్టుక నుంచి హైపర్ యాక్టివ్గా ఉంటారు. అంటే యాక్టివ్నెస్, ఆ చురుకుదనం కొంచెం శృతి మించిన చురుకుదనం. మోషే చురుకైన వాడు, యాక్టివ్ అని అర్థం అవుతుంది. కానీ హైపర్ యాక్టివ్ అవ్వడం వలన దాచలేకపోతున్నది తల్లి, పట్టుకోలేకపోతుంది పిల్లవాడు. సో మోషే పరిస్థితులు మనకు అర్థమవుతూ ఉన్నాయి. ఒక విధంగా సుందరుడు మనం చెప్పుకున్నాం. రెండవది యాక్టివ్, పుట్టినప్పుడే యాక్టివ్గా ఉన్నటువంటి పిల్లవాడు. కావున దాచలేకపోయింది. ఇంతకు స్త్రీలుండే గదుల్లోనే అబ్బాయిని పెట్టి ఉండవచ్చు, స్త్రీలున్న గదుల్లోనే, బాలింతరాలు ఉండే గదిలోనే ఉండవచ్చును. పుట్టినవాడు ఎంత 3 నెలలు పెద్ద కాలం కూడా గడవలేదు. కానీ 3 నెలలకే హైపర్ యాక్టివ్గా కనపడ్డాడు. దాచలేక పోవుచున్నది అనే విషయము ఇక్కడ మనకు కనబడుచు ఉన్నది. దాచలేక పోవడం వలన ప్లాన్, ఒక ప్రణాళిక. ఈ ప్రణాళిక దేవుడిచ్చిన ప్రణాళికే, మనుషులు ఇచ్చిన ప్రణాళిక కాదు. దేవుడిచ్చినటువంటి ఆలోచనే. తల్లిదండ్రులకు దేవుడిచ్చినటువంటి ప్రణాళిక. ఆ ప్రణాళిక దేవుడు ఆలోచించి ఏ రీతిగా భద్రత ఈ బిడ్డకు అనుగ్రహించబడవలసి ఉన్నదో దేవుడు ఏర్పాటు చేస్తాడు. మనం యేసు ప్రభువారు జనించిన సమయంలో కూడా మనకు తెలుసు. హేరోదు చంపించాలంటాడు. 2 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళని చంపించడానికి ఆజ్ఞ ఇచ్చేశాడు. యోసేపుకు స్వప్నంలో కనబడి, మరి నీవు బిడ్డను తీసుకుని ఐగుప్తుకి వెళ్ళిపోమంటాడు. యేసు ప్రభువారు బాల్యంలోనే, పసితనంలోనే తల్లిదండ్రుల చేత ఆయనను వెళ్ళడం మనం చూస్తాం, దాటి వెళ్ళడం మనం చూస్తున్నాం. పసితనంలోనే ఐగుప్తుకు వెళ్ళిపోయినాడు. ఇది దేవుడు ఇచ్చేటువంటి భద్రత. కొన్నిసార్లు దేవుడు
ఆ పరిస్థితుల్లో నుండి తప్పించుకోవడం కూడా దైవ ప్రణాళికే, ఎస్కేపింగ్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దేవుని మనిషి మోషే బాల్య స్థితిలో ఉన్న ఎవడు దాగుతాడు అని మూర్ఖత్వం కాదు, కానీ దేవుడు ఆ స్థలం నుండి మరి తప్పించడం అనేటువంటిది దైవ ప్రణాళికగా కనబడుతోంది. ఆ రోజున యేసు ప్రభు వారిని తప్పిస్తే ఐగుప్తులో భద్రత పొందాడు. మరి అంతకుముందు మోషేకు బాల్యంలో భద్రత లేదు, ఐగుప్తులోనే. ఐగుప్తు భద్రతనిచ్చు స్థలము, మోషే విషయంలో భద్రతను తీసివేయు స్థలం, రెండూ కూడా మనము గమనించినట్లయితే ఈ స్థలంలో మరి వ్రాయబడుచు ఉన్నది ఐగుప్తు యొక్క పరిస్థితిని గురించి వ్రాయబడి ఉన్నది. కావున మరి తల్లి అయినటువంటి ఆమె యోకెబెదు ఆమె చేసిన పని ఏమిటి అని ఇక్కడ మనం చూస్తాం. ఏం చేయొచ్చు ఉన్నది? వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమన్నును కీలును పూసి ఆ పిల్లవానిని పెట్టి ఒక చిన్న మరి ఒక పెట్టె తయారు చేసింది. దేనితో తయారు చేసిందంటే జమ్ముతో తయారు చేసింది. అంటే ఎండిన జమ్ము, పచ్చి జమ్ము కాదు. ఆ జమ్ము పెట్టెను తీసుకొని మరి లీకులు లేకుండా, లోపలికి నీళ్లు రాకుండా ఏమేమి పూసినది అంటే జిగటమన్నును కీలును. కీలు అంటే ఆ దినాల్లో సిమెంట్ బదులు కీలు వాడేవారు. సిమెంట్ లేదు కదా, రాయికి మధ్య కీలును పూసి దానిని అతికించేటువంటి వారు, అది కీలు. మరి జిగట మట్టి కీలు మొత్తానికి పూశారు. ఇంతకి ఆ పెట్టెలో పూయడం మనం చూస్తున్నాం ఇక్కడ చెప్పబడినది. అంటే ఒకటి జమ్ము పెట్టె నీటిలో తేలుతుంది, పెట్టెలోనికి నీళ్లు ఇంకకుండా చిన్న బిడ్డకు వెట్నెస్ అంటే తడిచిపోకుండా చిన్న బిడ్డ మరి శుభ్రంగా కీలు పూయడం, జిగటమట్టి పూయడం మనం చూస్తాం. పెట్టె తేలుతుంది, లోపలికి నీళ్లు రావు. తల్లి యొక్క శ్రద్ధ అది. ఆ రీతిగా మరి ఆమె సిద్ధపరిచి నైలు నది చాలా శుభ్రమైనది, మంచి నది అది. ఈ నైలు నది తీసుకుని వచ్చి ఆ నదిలో వదిలిపెడితే ఆ పెట్టె ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. కావున ఒడ్డున జమ్ములో ఆ పెట్టెను పెడతారు. జమ్ము అంటే పచ్చి జమ్ము, మొలిచినటువంటి జమ్ములో పెట్టెను అక్కడ పెట్టి అది కొట్టుకొని పోకుండా ప్రత్యేకంగా ఉండడానికి ఆ స్థలంలో పెట్టి మోషే అక్క అయినటువంటి మిరియామును చూస్తూ ఉండమని చెప్పినాడు. అంటే ఇంట్లో ఉంచలేక తీసుకొచ్చి జమ్ములో పెట్టిందా ఆ పెట్టెను? ఇంటిలో పిల్లవాడు గోలను బట్టి మగ పిల్లవాడని అందరూ అంటే థ్రెట్, ఒక ప్రమాదం ఉందని తీసుకొచ్చి అక్కడ పెట్టిందో మనకి ఆ ప్రణాళిక దేవునికే తెలుసు. ఏమైతే మరి షార్ట్ టర్మ్ బెనిఫిట్ కొరకు పెట్టినదా, లాంగ్ టర్మ్ బెనిఫిట్ కొరకు పెట్టినదా? మిరియాముకు ఆ తలంపు ఎందుకు కలిగించెను? ఇది మనకు తెలియని విషయాలు. కొన్నిసార్లు దేవుడు మనకు కొన్ని ప్రణాళికలలో మనల్ని ఇరికిస్తాడు, మనల్ని పెడతాడు. ఈ ప్రణాళిక అది లాంగ్ టర్మ్ ప్రణాళిక అనేది మనం తెలుసుకోవాలి. మనం షార్ట్ టర్మ్ బెనిఫిట్స్ కొరకు మనం ఆ ప్రణాళికలో ఇన్వాల్వ్ అవుతాం. మన ఆ సైట్, మన దృష్టి
హ్రస్వ దృష్టి, ఇంతవరకే. మన దృష్టి హ్రస్వ దృష్టి. మేము కూడా మా మనవడు ప్రేమ్ జాన్ విషయంలో కొంచెం దృష్టి దూరంగా ఉన్నది, లాంగ్ సైట్. వాడు ఎప్పుడు మరి ఒక మంచి అడల్ట్గా ఎదుగుతాడు, అడల్ట్గా ప్రయోజకుడు అవుతాడు. అది ఎట్లాగూ ఈ రోజునైతే దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, దగ్గరుండి ఆయనకు విద్య అందించడానికి, భద్రత ఇవ్వడానికి, పోషించడానికి. లాంగ్ దూర దృష్టి అది దేవునికే తెలుసు. కానీ దగ్గర దృష్టిలో కూడా తెలుగులో ఏమంటామంటే హ్రస్వ దృష్టి, షార్ట్ సైట్. దగ్గర దృష్టిలో కూడా మనము మరి దైవ ఆలోచనలు మనకు ఇవ్వబడినప్పుడు వి నీడ్ టు టేక్ ఇట్ సీరియస్. వాటిని మనము సీరియస్గా తీసుకొనవలసి ఉన్నది. ఇక్కడ మనం చూసినప్పుడు మనము గమనించినట్లయితే ఇది షార్ట్ సైట్. అంటే ఆ పగటి వేళ ఆ అపార్ట్మెంటు హౌస్లోనో మౌనంగా ఉండండి, ఆ అపార్ట్మెంట్లోనో హౌస్లోనో ఆ బిడ్డను పెట్టుకున్నప్పుడు తల్లి యొక్క గదిలో చిన్న బిడ్డే కదా, 3 నెలల బిడ్డ. అక్కడ భద్రత ఇవ్వలేక భద్రత దొరుకు స్థలమని తీసుకొచ్చి పెట్టి ఉండవచ్చు. దేవుని యొక్క ప్రణాళిక ఆమె చర్యలలో కనబడుతోంది. త్రూ హర్ యాక్ట్స్ ఆమె ఏమి చేయుచున్నదో అవి దేవుని నడిపింపుతో చేయుచున్నది. అంటే ఏదో కాకతాళీయముగా చేయడం లేదు, కానీ దాని వెనక దేవుని నడిపింపు ఉన్నది. ఆమెకు తెలుసో లేదో తెలియదు. అయితే మరి అక్కడ ఉంచి ఆ బిడ్డ యొక్క సోదరిని ఆ దగ్గరలో చూడమ్మా ఏమవుతుందో ఆ పెట్టా జమ్ములో పెట్టాం, నీళ్ళలో పోకుండా. జమ్ము అంటే ఒడ్డున, నది ఒడ్డున అక్కడ జమ్ము పెరుగుతుంది, ఆ జమ్ములో పెట్టాం, ఈ బిడ్డను గమనిస్తూ అని అన్నప్పుడు 2 విషయాలు అక్కడ ఉన్నాయి. ఆ ప్రాంతము ప్రైవేట్ ప్లేస్ అంటే స్త్రీలు స్నానం చేసే ప్రాంతం. అవి ఉంటాయి గ్రామాల్లో. ఒకవేళ ఆ నదిలోనో వాగులోనో స్నానాలు చేస్తూ ఉంటే ఆడవాళ్ళు వెళ్ళే ప్రాంతానికి మగవాళ్ళు వెళ్ళరు, వాళ్ళు ఇంకొక వైపు వెళతారు. ఆడవాళ్ళు వెళ్ళే వైపు పురుషులు వెళ్ళరు, వాళ్ళు ద అదర్ సైడ్ వేరే వైపు వారు వెళతారు. కాబట్టి స్త్రీల యొక్క ప్రైవేట్ ప్లేస్. అందులో మరి ఇక్కడ ఫరో కుమార్తె మనము గమనించినప్పుడు ఆ ఫరో కుమార్తె స్నానం చేసేటువంటి ప్రాంతం ఆమె వచ్చినది. ఆమె వచ్చినప్పుడు ఆమె మరి ఆ స్థలమునకు వచ్చినప్పుడు ఆమె చూసినది. ఇక్కడ చెప్పబడినట్లు ఏటి ఒడ్డున ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా, ఆమె పనికత్తెలు అంటే ఒట్టి పనికత్తెలు నడుస్తున్నారని కాదు, ఆమె పనికత్తెలతో కలిసి నడుస్తూ ఉండగా ఎవరు చూశారు ఈ పెట్టెను అనే మాట మనం చూసినట్లయితే ఆమె నాచులోని ఆ పెట్టెను ఆమె చూసినట్టు. అంటే ఫరో కుమార్తె దృష్టిలో ఆ పెట్టె పడినది అంటే అది దైవ ప్రణాళిక.
ఫరో కుమార్తె దృష్టిలో పడినది. అప్పుడు తన చెలికాండ్రను పిలిచి లేక పనికత్తెలను పిలిచి వారికి చెప్తూ ఉంటుంది, మరి పంపి దానిని తెప్పించాక దాని మూత తీసి చూశారు. అది చెప్పబడినది. ఆ మూత తీసి తెరచి, అంటే 6వ వచనంలో క్లోజ్డ్ బాక్స్ అంటే చూడగానే కనపడేది కాదు. ఆ పెట్టె మూత వేయబడినటువంటి పెట్టె. ఈ మూత వేయబడిన పెట్టెను తెరిచి చూచినప్పుడు అక్కడ జరిగినటువంటి విషయం ఏమిటంటే ఆ పిల్లవాడు ఏడ్చుచూ ఉన్నాడు. సహజమే, ద బాయ్ వాజ్ క్రయింగ్. ఈ పిల్లవాడి పట్ల ఫరో కుమార్తెకు జాలి కలిగినది. షీ హ్యాడ్ సింపతి. ఇవన్నీ కూడా మరి దైవ ప్రణాళికలో ఏర్పాటు చేయబడిన విషయములుగా మనం చూస్తూ ఉన్నాం. బిడ్డ ఏడ్చుచుండగా ఫరో కుమార్తెకు జాలి కలగడము మనం చూస్తూ ఉన్నాం. ఆమెకు జాలి కలగడం. ఎప్పుడైతే జాలి కలిగినదో మనం ఇవన్నీ టైమింగ్స్ చూస్తున్నాం. పెట్టెను అక్కడ పెట్టడం, అది ఉమెన్ బేతింగ్ ప్లేస్, స్నానఘట్టం. అందులో ఫరో కుమార్తె వచ్చి స్నానం చేసే స్థలం. ఆ స్థలంలో ఆ పెట్టెను ఉంచగా ఆమె దృష్టిలో పడ్డం. అది మూత వేసిన పెట్టె. ఆ పెట్టెను తెప్పించడం, వచ్చి మూత దీపియడం. మూత లోపలికి చూసినప్పుడు, తెరచి చూసినప్పుడు పిల్లవాడు ఉన్నాడు. పిల్లవాడు ఏడుస్తున్నాడు. ఆమెకు జాలి కలిగినది. కనికరించి, వాని యందు కనికరించి ఆమె అన్నది. ఏమన్నది అని అంటే, వీడు హెబ్రీయుడు అన్నది ఆమె. ఫరో కుమార్తె అన్నది, వీడు హెబ్రీయుడు, పిల్లవాడు హెబ్రీయుడు. ముందే చెప్పాను వాడు సుందరుడు అని. ఫరో కుమార్తె ఎట్లుంటుంది? నలుపు. మనం పరమగీతాల్లోనే చూస్తాం. నేను నల్లని దానను అంటుంది ఆమె. ఫరో కుమార్తెను గురించి వ్రాయబడినది. వాళ్ళు ఈజిప్షియన్స్ బ్లాక్స్, నల్లపు వాడు. ఎర్రటివాడు సుందరుడు దొరికాడు. ఆమెకి ఎంతో ఆశ కలిగింది. ఈ పిల్లవాడు సుందరుడు అయి ఉన్నాడు, ఏడుస్తున్నాడు, ముఖం కందిపోయి ఉందేమో తెలియదు. కనికర పడిన సమయంలో ఆమె ముందుగానే చెప్పినది, వీడు హెబ్రీయుడు, మనవాళ్ళు కాదు, మన ఐగుప్తీయులైతే వారి రంగు వేరుగా ఉంటుంది, ఈ బిడ్డ హెబ్రీయుడు అని ఆ మాట అనడంలోనే మిరియాము రెస్పాండ్ అయినది. దూరం నుండి చూస్తున్న మిరియాం ఇమ్మీడియట్ రెస్పాన్స్. గబగబ వచ్చామా, పిల్లవాడు ఏడుస్తున్నాడా, నీకు ఇష్టం కలిగినదా, నేను ఒక స్త్రీని తీసుకొస్తాను. ఇక్కడ అంటాడు దాది. ఈ పిల్లవాని పెంచుటకు హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని పిలుచుకొని వత్తునా. షీ ఆస్క్డ్ ఫర్ పర్మిషన్. అది కూడా టైమింగే. ఈమె ఆశపడినప్పుడు, ఆయన ముఖం చూసినప్పుడు, మరి సుందరుడని గ్రహించినప్పుడు, హెబ్రీయుడని అర్థం చేసుకున్నప్పుడు, హెబ్రీయుడని పిలవడంలో ఇక్కడ ఏం ప్రత్యేకత లేదు. ఎందుకంటే ఈ ఐగుప్తు స్త్రీ హెబ్రీ పిల్లవాడిని చూసినప్పుడు, ఈ నల్లని వారు సుందరుడైన మోషేను చూసినప్పుడు ఆకర్షింపబడమే కాదు, అర్థం చేసుకున్నది, బయటకు అన్నది ఆ మాట, వీడు హెబ్రీయుడిలాగా ఉన్నాడు అని. చలికత్తె లేక పనికత్తెలతో అన్నది.
ఈ అమ్మాయి వింటుంది, మిరియాం వింటుంది. గబగబా పరిగెత్తుకొచ్చి, అమ్మా ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు కదా, నేను ఇదే హెబ్రీ స్త్రీలలో ఒకరిని, హెబ్రీ స్త్రీలలో ఒక దాదిని, నువ్వు హెబ్రీడు అంటున్నావు కదా, హెబ్రీ స్త్రీలలోనే ఒక దాదిని తీసుకొస్తా, మరి నీకు ఇష్టమేనా పాలిచ్చి పెంచడానికి? సరే అంటాం. వెంటనే పరిగెత్తి మోషే తల్లిని తీసుకొని రావడం మనం చూస్తాం. 8వ వచనం మనం చూసినట్లయితే వెంటనే తీసుకొని రావడం మనం చూస్తాం. తీసుకొని వచ్చినప్పుడు మరి ఆమె మనము గమనించినట్లయితే ఫరో కుమార్తె వెళ్ళమని చెప్పినప్పుడు, తీసుకొని వచ్చినప్పుడు ఈ ఆమెతో అంటూ ఉన్నది తల్లి, బిడ్డ తల్లి, ఈ బిడ్డను తీసుకొని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పగా, అంటే సేఫ్ హ్యాండ్స్ అగైన్. చిన్న బిడ్డ తల్లి చేతిలోనికే వచ్చినది. ఏ తల్లి అయితే బిడ్డ విషయంలో భయపడిపోయిందో, ఈ బిడ్డను ఎట్ట కాపాడాలి, ఈడేం హైపర్ యాక్టివ్గా ఉన్నాడు, గొడవ చేస్తున్నాడు, ఎగిరి పడుతున్నాడు, గోలగోలగా ఉన్నాడు, నేను ఎంతకాలం దాచిపెట్టగలను, ఎంతకాలం ఎట్లా, దేవుడిచ్చిన ఐడియా చివరకు ఏం చేస్తున్నదంటే ఆ బిడ్డను ఆ తల్లి దగ్గరకే చేర్చడం చూస్తాం. అంతేకాదు ఆమెకు కొంత అలవెన్స్ కూడా, జీతం, బిడ్డకు ఏ లోటు లేకుండా. హెబ్రీయులు ఆ స్థలంలో బానిసల కుటుంబంలో పుట్టినటువంటి మోషేకు అలవెన్స్, బిడ్డ కొరకు అలవెన్స్ కూడా దేవుడు ఏర్పాటు చేశాడు. అంటే దేవుని యొక్క డెస్టినేషన్ ఎట్లా ఉంటుందో ఒకరి విషయంలో మనం చూస్తాం. డెస్టినీ కాదు, ద ప్రొటెక్షన్, కేర్. చివరికి ఆ తల్లి చేతిలోనికే చేర్చబడ్డాడు, తల్లి యొక్క భద్రతలోనికి ఇవ్వబడినాడు. తల్లి భద్రతలో ఇవ్వబడి తల్లికి ఆ బిడ్డ కొరకు అలవెన్స్ కూడా ఇవ్వడం జరిగినది. ఇది ప్రత్యేకమైనటువంటి, ఇది మరొక విషయాన్ని మనం చెప్పుకోవాలి. ఇది రేషియల్ ప్రెజుడీస్ను కూడా దాటిపోయి ఐగుప్తీయులు హెబ్రీయులను అణిచివేయాలనుకుంటున్నారు. చంపేణ పుట్టగానే మగపిల్లడు పుడితే అంటున్నారు. ఆ జాతి ద్వేషం ఏర్పడిపోయింది ఒక ఫరోకి, అందరికి కాదు. జాతి ద్వేషం ఏర్పడిన సందర్భంలో జాతి ద్వేషంలో ప్రేమను పుట్టించాడు దేవుడు. ద్వేషమున్న చోట ప్రేమను కల్పించి భద్రతను కల్పించాడు. ఇవి అన్నీ కూడా మనం అంటాం కదా మిరకిల్స్ అని. సహజంగానే దేవుడు ఇలాంటి మిరకిల్స్ జరిగించినప్పుడు మనం చూస్తూ ఉన్నాం. బిడ్డ పెద్దవాడయ్యాడు, పెరిగాడు, బహుశా పాలు మరిచాడని మనం భావించవచ్చును, పాలు మరిచి ఉండవచ్చును. ఇక్కడ చెప్పబడినటువంటి మాట పెద్దవాడైన తర్వాత ఫరో కుమార్తె యొద్దకు అతని మోషేను తీసుకొని వచ్చాను, అతడు ఆమెకు కుమారుడయ్యాను. ఆమె నీటిలో నుండి ఇతను తీసితనని చెప్పి ఇతనకు మోషే అను పేరు పెట్టాను. ఇది కూడా ప్రత్యేకం. మోషే ఈ పేరు ఐగుప్తీయులకు ఉన్నది. ఐగుప్తీయుల సంస్కృతిలో మోషే పేర్లు ఉన్నాయి. టో మోసే అనే పేరు ఉన్నది. చరిత్రకారులు చూశారు వాళ్ళ యొక్క రికార్డ్స్. ఎవడన్నా ఉన్నాడా మోషే అనే పేర్లు?
మోసే అనేవాడు ఉన్నాడు, మోషే అనేవాడు. మరి తుట్ మోసే, ఈ పేర్లు కూడా ఉన్నాయి ఈజిప్షియన్ రికార్డ్స్లో. ఇంకా చూసినట్లయితే ఆ మోషే, ఆమోస్ కాదు కానీ ఆ మోషే ఉన్నాయి. రామోసే, రామసేస్ అనేది చూస్తాం, రామోసే అని కూడా ఉన్నారు. బహుశా మోషే మేబీ యాన్ ఈజిప్షియన్ నేమ్, పెట్టుకున్నది ఒక ఐగుప్తీయుల పేరు పెట్టుకున్నట్లు మనం చూస్తాం. కానీ హెబ్రీ భాషలో ఇదే మోషేకున్న అర్థం ఏంటంటే డ్రాన్ అవుట్, నీటిలో నుండి బయటకు తీసుకురాబడిన వాడు అనే అర్థము వస్తూ ఉన్నది. కాబట్టి హెబ్రీ భాషలో కూడా మోషే అని కాదు కానీ మాషా అనే పదం కనిపిస్తూ ఉంటుంది. మాషా అనగా డ్రా అవుట్, టు డ్రా అవుట్ అనేటువంటి మాట. మోషేకు పిల్లవాడికి బిడ్డను మరి దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. ఈ సంఘటనను బట్టి కొన్ని పాఠాలు మనకు ఉన్నటువంటి పాఠాలు. ఒకటి, క్లిష్టమైన కష్టములలో, క్లిష్టమైన పరిస్థితులలో విశ్వాసమును కోల్పోవద్దు. మనం గమనించినప్పుడు కష్టమైనటువంటి పరిస్థితులలో విశ్వాసమును కోల్పోవద్దు. మనకు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. మరి మోషే తల్లికి కూడా ఎదురైంది, పిల్లవాడిని బ్రతకనివ్వరేమో, ఐగుప్తీయులు కనిపెట్టారంటే మగపిల్లవాడు ఇంట్లో ఉన్నాడని తీసుకెళ్ళి చంపేస్తారేమో. కానీ మోషే తల్లి యెకోబెదు, ఆమె విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఒక ప్రయత్నం చేసినది. ఆ ప్రయత్నంలో దేవుడు ఉన్నాడు. కావున కష్టాలలో విశ్వాసమును పోగొట్టుకొనవద్దు. తప్పక దేవుడు మన పక్షాన ఉండి కష్టములలో నుండి శ్రేష్టమైన జీవితంలోనికి మనలను నడిపిస్తాడు అనేటువంటి. రెండవది, పిల్లవాడి విషయంలో తల్లి తనదైన శైలిలో పెంచాలనుకున్నప్పటికీ దేవుని యొక్క భద్రతలో బిడ్డ పెరుగుతూ ఉన్నాడు. సో ఇక్కడ మనం చూస్తే మదర్స్ ఇంట్రెస్ట్, డిజైర్ తన బిడ్డను తాను పెంచుకోవాలని. కానీ దేవుని చేతిలో వదిలేసింది ఆ బిడ్డను. దేవుడు ఆ బిడ్డను పెంచుతున్నాడు. ఎక్కడ పెంచుతున్నాడు? ఏ ఫరోతో తాను మరి సంవాదం చేయవలసి ఉన్నదో, ఏ ఫరోను ఒత్తిడి చేయవలసి ఉన్నదో భవిష్యత్తులో ఆ ఫరో ఇంట్లోనే ఆయన పెరుగుతున్నాడు. అది గాడ్స్ వే. దేవుని చేతిలో ఒక బిడ్డను పెట్టినప్పుడు ఆ బిడ్డను దేవుడు ఏ రీతిగా మౌల్డ్ చేసి గొప్ప చేస్తాడో అది దేవుని యొక్క సంకల్పం, మన సంకల్పం కాదు. ఈ యెకోబెదు కుమారుడి విషయంలో తాను దైవ సంకల్పమునకు సమర్పించుకొని దేవుని ఇన్ ఏ డివైన్ వే, దైవ పద్ధతిలో ఆ బిడ్డ పెరగడానికి దేవుడే భవిష్యత్తును నిర్ణయించులాగున ఆ బిడ్డను దేవునికి అప్పగించడం మనము చూస్తూ ఉన్నాం. ఈ విషయాలు మనం గమనించినప్పుడు ఒకటి, డోంట్ లూజ్ ఫెయిత్ ఇన్ డిఫికల్ట్ టైమ్స్.
కష్ట సమయాల్లో విశ్వాసమును కోల్పోవద్దు, ధైర్యాన్ని కోల్పోవద్దు. దేవుని చేతిలో ఉంచండి. దేవుడే మరి కావలసినటువంటి భద్రత, క్షేమము, భవిష్యత్తు ఆయన ఏర్పాటు చేస్తాడు. రెండవది మనం చూసినట్లయితే ఈ బిడ్డను దేవుని యొక్క పద్ధతిలో పెరగడానికి అవకాశం ఇచ్చింది. అమ్మమ్మ నా కొడుకునేవనమ్మా నీకు, ఫరో కూతురు. లేకపోతే ఫరో కూతురు ఎట్టాగ ఇచ్చింది కదా, ఎత్తుకునేటన్నా జంప్ అయిపోదాం కొడుకు మేమంతా. ఇక ఈ ఐగుప్తీల దగ్గర నుండి, బాధ నుండి ఎస్కేప్ అనే మాట కూడా రాలేదు. దేవుని పద్ధతిలో ఈ బిడ్డ పెరుగుతున్నాడు. మరి దేవుడు ఏ పద్ధతిని ఎంచానో ఆ పద్ధతిలో పెంచుటకు ఆ తల్లి నిర్ణయించినట్లు మనం చూస్తాం. కావున ప్రియమైనటువంటి వాళ్ళారా, నేను జ్ఞాపకం చేస్తున్నాను, మన దేవుడు దయగలిగినటువంటి వాడు, ప్రేమ కలిగినటువంటి వాడు. మనకు దేవుడై ఉన్నాడు ఆయన, మనం ఆయన ప్రజలమై ఉన్నాం. ఈ దేవుడు మన జీవితాలలో ఆయన మీద మనము అచంచలమైన విశ్వాసం ఉంచుతూ ఉన్నప్పుడు మనల్ని ఎప్పుడు కూడా ప్రమాదంలో నెట్టడు, నిరాశలో నెట్టడు, శ్రమలలో నెట్టడు. శ్రమల్లో ఉంటాం, కానీ శ్రమలను అధిగమించి ముందుకు మనం నడుస్తాం. ఆ దినమున యేసు ప్రభు వారిని మరి సంహరించాలని ఎన్ని ప్రయత్నములు జరిగినప్పటికీ దేవుడు యేసు ప్రభు వారిని మరి బాల్యంలోనే ఐగుప్తుకు పంపిస్తాడు. ఇదిగో చంప చూస్తున్నటువంటి ఆ హేరోదు చనిపోయాడు, ఇక బిడ్డను తీసుకుని పోదామని యోసేపుకు తెలియజేస్తాడు. హీ వాజ్ సర్వైవ్డ్. ఎంతవరకు సర్వైవ్ అయ్యాడు? ఆ శిలువ ఘట్టము దగ్గరకు వెళ్ళే అంతవరకు యేసు ప్రభు వారిని కాపాడాడు, సంరక్షించాడు. తండ్రి అయిన దేవుడు తన కుమారుని సంరక్షించినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనం కూడా ప్రభువుకు మనల్ని మనం సమర్పించుకున్నట్లయితే నమ్మకమైనటువంటి దేవుడు మనకు శ్రమల్లో, కష్టముల్లో తోడై ఉంటాడు. తన కృపలతో మనల్ని నింపుతాడు. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు తండ్రి, బాల్య దశలో ఉన్న మోషే విషయాన్ని మాకు చూపించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. మా ప్రియ ప్రభువా, ఆయన జననంలోనే ప్రత్యేకత నీవు అనుగ్రహించావు. లోకమునకు సుందరుడు, తల్లిదండ్రులకు దృష్టిలో సుందరుడు, దైవ సుందరుడు, మీ దృష్టిలో కూడా సుందరుడు, ఫరో కుమార్తె దృష్టిలో కూడా సుందరుడైనాడు. మీ ఎంపికలు ప్రత్యేకము, మీ యొక్క నడుపుదల ప్రత్యేకమని మాకు తెలియజేశారు. మీరు ఏర్పరచుకొని మీ కొరకు గొప్ప వ్యక్తిని సిద్ధం చేసుకొనాలనుకున్నప్పుడు నాయన, పసితనము నుండే మీరు తోడయ్యండి మా ప్రభువా. భద్రతను, క్షేమమును మీరు ప్రసాదిస్తున్నారు. మోషే ఏ రీతిగా సంరక్షింపబడినాడు మాకు ఈ దినం బోధించినందుకు వందనములు. మా జీవితములు, మా బిడ్డల జీవితములు మా ప్రభువా, ఈ అన్నీ కూడా మీ హస్తాల్లో ఉంచుతున్నాం. మా జీవితాలను మీరు నియంత్రించండి, ముందుకు నడిపించండి. శ్రమల్లో విశ్వాసమును కోల్పోక ధైర్యం కలిగినటువంటి వారమై ముందుకు సాగు భాగ్యము దయచేయమని, వినిన మాటలు మా హృదయంలో ఫలింపచేయమని, ఈ వినపములను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.